ఒక్క మారేడుదలం శివలింగం మీద పడితే. అంటే శివలింగం అనుగ్రహించగలిగినంత అనుగ్రహం లోకంలో ఇంతకన్నా తేలిక ఎక్కడైనా ఉంటుందా? ఇంతకన్నా తేలిక మార్గం ఎక్కడైనా ఉందా? నాకు చెప్పండి. అటువంటిది ఒక మారేడు చెట్టునే తీసుకొచ్చి శివాలయంలో నాటి దానికి రోజు నీళ్లు పోసి ఆ చెట్టుని పెంచారనుకోండి, కడుపున పుట్టినటువంటి కొడుకులతో పాటు అదొక కొడుకు అంది శాస్త్రం. ఎందుకని? నా శరీరం పడిపోయిన తర్వాత నా కొడుకు గోదానం చేస్తాడో చెయ్యడు, కానీ నేను ఈ శివాలయంలో ఓ మారేడు చెట్టు వేసి ఓ 2 ఏళ్ళు నీళ్లు పోసి పెంచి పెద్ద చేస్తే పెద్ద చెట్టు అయిందనుకోండి, నా శరీరం పడిపోయిన తర్వాత కూడా ప్రతి మాస శివరాత్రికి ఆ మారేడు దళాలు కోసి శివుడికి ఇస్తే అది నా కొడుకై వెళ్ళిపోయిన నా జీవుడి ఖాతాలో పుణ్యాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఒక్క మారేడు దళం, ఎన్నో కాదు, ఏకబిల్వం శివార్పణం. ఇక దాని ఫలితం మేము చెప్పలేం, సాధ్యం కాదు. అందుకే కోటి కన్యా మహాదానం కిలపర్వత కోట. నీ వెంట వచ్చేది అంటే నువ్వు పెట్టినది ఏదుందో ఆ పుణ్యం ఒక్కటే వస్తుంది. ఇది తెలుసుకుని ఇచ్చేటప్పుడు అహంకారంతో ఇవ్వకు. నా అదృష్టం ఇవ్వగలుగుతున్నానని ఇచ్చే. రేపు పొద్దున్నో సన్యాసి వస్తాడు, భవతి భిక్షాం దేహి, నీ అదృష్టం గృహస్థువి పెట్టు. ఓ బ్రహ్మచారి వస్తాడు, పెట్టు. ఇచ్చేటప్పుడు శ్రియాదేయం, నీకు భగవంతుడు ఎంత ఐశ్వర్యం ఇచ్చాడో దానికి తగినట్టుగా. హిరియాదేయం, సిగ్గుపడుతూ. ఎంతమంది ఎన్నిచ్చారు. కర్ణుడు సహజ కవచకొండ వాళ్ళు కోసిచ్చాడు, శివి చక్రవర్తి తొడకోసి మాంసం ఇచ్చాడు, నేనే ఇస్తున్నాను, 11 రూపాయలు ఇవ్వడానికి ఫోటో కావాలా అని సిగ్గుపడుతూ, శాస్త్రం చెప్పినట్టు ఇస్తున్నానా అని భయపడుతూ, అహంకారంతో ఇవ్వకు. Download ShareChat.